గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు కర్కాటక రాశిలో జన్మించి ఇంకొకరు కనుక మీనరాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి మనస్తత్వాలు కలుస్తాయా, అసలు వివాహ పొంతన అనేది కుదురుతుందో లేదో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా కాల్ చేయవచ్చు. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని అన్ని పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని అన్ని పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ కర్కాటక రాశికి చెందుతారు. మీనరాశి విషయానికి వస్తే పూర్వాభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్రపద నక్షత్రం, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ మీనరాశికి చెందుతారు. వివాహ పొంతన విషయానికి వస్తే రాశి చక్రంలో కర్కాటక రాశి నుండి మీనరాశి 9వ స్థానం అవుతుంది. మీనరాశి నుండి కర్కాటక రాశి 5వ స్థానం అవుతుందండి. అంటే ఇక్కడ 5/9 కాంబినేషన్ అనేది వస్తుంది. దీనినే జ్యోతిష శాస్త్రం ప్రకారం బకోట దోషం అంటారండి. అంటే ఆ రాశులలో జన్మించిన వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే వారిద్దరి మధ్య కొన్ని తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనస్తత్వాలలో కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది. కావున సాధ్యమైనంత వరకు మీన, కర్కాటక రాశుల్లో జన్మించిన వారు వివాహం చేసుకోకపోవటమే మంచిది. ఒకవేళ వివాహం చేసుకున్నట్లయితే ఏ విషయాల్లో మనస్తత్వాలు కలుస్తాయి, ఏ విషయాల్లో మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయో ఇప్పుడు క్లియర్గా వివరిస్తానండి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడండి. మీనరాశికి అధిపతి బృహస్పతి అనగా గురువు. చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న కర్కాటక రాశి వారి యొక్క మనసు అనేది స్థిరంగా ఉండదండి. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఆలోచనలు అనేవి వేగంగా మారిపోతూ ఉంటాయి. కానీ మంచి మనుషులండి, అంటే సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కర్కాటక రాశి వారు. మీనరాశి వారి విషయానికి వస్తే ఈ మీనరాశి వారిది కూడా సున్నితమైనటువంటి మనస్తత్వమే, కానీ కర్కాటక రాశి వారి కంటే కూడా సున్నితత్వం అండి వీరిది. అయితే వీరిదేమో ద్విస్వభావ రాశి అనగా 2 స్వభావాలు కలవారు అని చెప్పవచ్చు. అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు, ఇంతలోనే ఎమోషనల్ అయిపోతారండి. అసలు ఈ మనిషిలో ఒక్కరా లేకపోతే ఇద్దరు ఉన్నారా అన్నట్లుగా కొన్నిసార్లు సందేహం రావచ్చు. కావున ఈ మీనరాశి వారు ఎప్పుడు ఎలా ఉంటారో, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో కర్కాటక రాశి వారికి ఊహించటం కాస్త కష్టం అవుతుంది. పైగా సున్నితమైనటువంటి మనసు కలవారు. ఏదైనా చిన్న మాట అన్నా సరే వెంటనే నొచ్చుకుంటారు. అలానే కర్కాటక మీనరాశుల్లో జన్మించిన వారందరూ కూడా, అంటే 2 రాశుల్లో జన్మించిన వారు కూడా ధనానికంటే కూడా ప్రశాంతతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారండి. ముందుగా మానసిక ప్రశాంతత ముఖ్యం అనుకుంటారు. అలాగే మీనరాశి వారు సున్నితమైనటువంటి మనసు కలవారైనా, మంచివారైనా, దయగలవారైనప్పటికీ కూడా వివాహ జీవిత విషయంలో అవతలి మనిషి మీద ఆధిపత్యాన్ని చలాయించటానికి ప్రయత్నిస్తారు, ముఖ్యంగా వివాహమైన మొదట్లో. అయినప్పటికీ మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది కాస్త తక్కువగా ఉంటుందండి. కాబట్టి ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవడంతో మళ్ళీ తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారు కొన్నిసార్లు వారి అభిప్రాయాలనే తప్ప ఇతరుల యొక్క అభిప్రాయాలను కానీ ఇతరుల యొక్క మానసిక స్థితిని కానీ పెద్దగా పట్టించుకోరు. అలానే కొన్నిసార్లు కర్కాటక రాశి వారు రిస్క్ తీసుకుంటారండి. మీనరాశి వారు వారి జీవితంలో రిస్క్ తీసుకోవటానికి చాలా జంకుతారు. నిజానికి గురువు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఆదర్శవంతంగా ఉంటారండి. మంచి లక్షణాలు అనేవి ఉంటాయి, మంచి తెలివితేటలు అనేవి ఉంటాయి, దైవానుగ్రహం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా
వారిలో ఉన్న సామర్థ్యం తెలివితేటలను పెద్దగా ఉపయోగించరు. కర్కాటక రాశి వారు ఉపయోగించినంతగా మీనరాశి వారు ఉపయోగించరండి. ఎందుకంటే వారిలో ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కనుక పెంచుకోగలిగితే జీవితంలో మంచి స్థాయికి చేరుకోగలుగుతారండి. మీరు అనుకోనంత స్థాయికి కూడా చేరుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి నిజానికి మీనరాశి వారి కంటే కూడా కాస్త తెలివితేటలు అనేవి తక్కువగా ఉంటాయి. కానీ వీరు ఉన్న తెలివితేటలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటారు, వారు ఉపయోగించుకోరు. వారితో పోల్చుకున్నట్లయితే కర్కాటక రాశి వారు కాస్త ధైర్యంగా ఉంటారండి. కష్టపడి పని చేస్తారు. అలాగే ఏదైనా పని కనుక వారికి అప్పగించినా లేకపోతే వారి తలపైన ఏదైనా బాధ్యత ఉన్నట్లయితే ఒక పనిని పూర్తి చేయాలి అనుకుంటున్నట్లయితే తీరిక లేకుండా కష్టపడతారండి. కొన్నిసార్లు తినటాన్నైనా మానేస్తారు, నిద్రపోవటాన్నైనా మానేస్తారు, విశ్రాంతి తీసుకోవటాన్నైనా మానేస్తారు. కానీ 5 నిమిషాల్లోనే అది పూర్తయిపోవాలి అన్నట్లుగా ప్రవర్తిస్తారు. మీనరాశి వారి విషయానికి వస్తే విశ్రాంతి లేకుండా వారు ఉండలేరండి. వారి బ్రెయిన్ అనేది పనిచేయదు. శారీరక శ్రమ తక్కువగా చేస్తారు. ఈ కర్కాటక రాశి వారు ఇంతకుముందు చెప్పినట్లుగా వారి అభిప్రాయాలనే తప్ప ఇతరుల యొక్క అభిప్రాయాలను అంత తేలికగా లెక్కలోకి తీసుకునేటువంటి మనస్తత్వం కలవారు. కాబట్టి మీనరాశి వారిని కొన్నిసార్లు కూర్చోనివ్వరు, నుంచోనివ్వరండి. వారికేమో విశ్రాంతి అనేది చాలా ముఖ్యం. పని చేస్తారు కానీ తరచుగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే కర్కాటక మీన ఈ 2 రాసులు కూడా నీటి తత్వ రాసులు కాబట్టి నీటి ప్రదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడతారండి. అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి కానీ, చెరువుల దగ్గరికి కానీ, కుంటల దగ్గరికి కానీ ఇలా నీటి ప్రదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడతారు. వాటర్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడతారండి. అలాగే 2 రాసుల్లో జన్మించిన వారు కూడా ఎక్కువ మంది స్నేహితులను ఉండటానికి కోరుకోరు. కానీ తక్కువ స్నేహితులు ఉన్నప్పటికీ కూడా నమ్మకమైనటువంటి వారినే ఇష్టపడతారు. చుట్టాల విషయంలో కానీ బంధువుల విషయంలో కూడా కర్కాటక మీనరాశుల వారి మధ్య చిన్న చిన్న తేడాలు వచ్చే అవకాశాలు, వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒకవేళ కర్కాటక మీనరాశుల వారి మధ్య ఏదైనా గొడవ వచ్చినా మీనరాశి వారు వెంటనే ఎమోషనల్ అయిపోతారండి. వీరితో పోల్చుకున్నట్లయితే కర్కాటక రాశి వారిది కాస్త వాదించే స్వభావం. కాబట్టి మొత్తం మీద వీరిద్దరి మనస్తత్వాలు కొంతవరకు కలుస్తాయండి. వీలైనంత వరకు మీన కర్కాటక రాశుల్లో జన్మించిన వారు వివాహం చేసుకోకపోవటమే మంచిది. దానికి గల కారణం 5/9 కాంబినేషన్ వస్తుంది కాబట్టి, బకోట దోషం అనేది సూచిస్తుంది కాబట్టి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కర్కాటక మీన రాశుల్లో జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ రాశుల వారితో ఏ నక్షత్రాల వారితో వీరికి పొంతన కుదురుతుంది, ఈ 2 రాశుల్లో ఉన్న నక్షత్రాల్లో జన్మించిన వారి స్వభావం, వారు పాటించవలసిన రెమెడీస్ ఏంటో, ఈ సంవత్సర ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.